నీతిమాన్యులుగా చూస్తున్నప్పుడు, మిమ్మల్ని అందరూ బాధ పెట్టుతున్నప్పుడు మీకు కూడా ఇటువంటి సందేహాలు రావచ్చు. కానీ దేవుడు వీడను ఎడబాడిన మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట తప్పనివాడు. నా నిమిత్తం ఎవ్వరూ మీలో సిగ్గుపడేవాడు, నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికీ సిగ్గుపడునని వాగ్దానం దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ఒకవేళ మీరు అటువంటి స్ట్రగుల్ గుండా వెళ్ళినట్లయితే, అటువంటి పరిస్థితులు గుండా మీలో అనేకులు వెళ్ళినట్లయితే, తల్లులారా, తండ్రులారా, తమ్ములారా, చెల్లులారా, మీకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం, ఎవ్వరిని నేను విడిచిపెట్టను. ఒకనాడు దానియేలు సింహం బోన్లో విడిచిపెట్టాడు. ఎందుకు? దానియేలు యొక్క బలం తెలియపరచుటకు, దానియేలు యొక్క దేవుని యొక్క బలమును తెలియపరచుటకు. ఒకనాడు షడ్రక్ మెషక్ను అగ్నిగుండంలో పడేశాడు. ఎందుకు? అగ్ని వారిని మంటల్లో కూడా, వారి తల వెంట్రుకలో ఒక వెంట్రుకు కూడా వాసన కూడా లేదంట. అంటే ఎందుకు అటువంటి స్ట్రగుల్ గుండా వాళ్ళని నిలగించాడంటే, ఆకాశమందున్న దేవుడు మహాబలశాలి, బలవంతుడి యొక్క బలమును సమస్త మానవాళిని ఆయన యొక్క బలం తెలుసుకోవడానికి వాళ్ళను ఆ స్ట్రగుల్ గుండా నిలబెట్టాడు. ఒకవేళ మీరు కూడా అటువంటి స్ట్రగుల్ గుండా వెళ్ళినట్లయితే, దేవుడు కూడా ఆనాడు దానియేలు యొక్క పీఠం హెచ్చించిన దేవుడు ఈరోజు కూడా మీ పీఠం కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు షడ్రక్ మెషక్ యొక్క పీఠం హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు ఈ సొంత అన్నదమ్ములే యోసేపును గుంటలో వేసి ఆయన్ను విడిచిపెట్టినప్పుడు, దేవుడు చూస్తూ ఆయనకంటూ ఒక టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఐగుప్తు రాజులు అందరికంటే ఆయన కొమ్మును హెచ్చించాడు. అలాగే యోబును కూడా మనం గమనించినట్లయితే, కొన్ని ఎడబాటు వల్ల, కొన్ని పరిస్థితులు గుండా యోబును స్ట్రగుల్ గుండా వెళ్ళినప్పుడు, ఆ శ్రమల్లో, ఆయన బాధల్లో కూడా యోబును దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. కానీ అది శాశ్వతమైన ఎడబాటు కాదని యోబు గారికి అర్థమైంది. అందుకని యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకువెళ్ళెను అని ఒక బలమైన మాటిని దేవుడి యొక్క నామ ఘనత కొరకు ఆయన, నా కన్నులన్నీ చితికిపోయినను నా దేవుని కొరకు నేను నిలబడతానని బలంగా భీక్షించి కూర్చున్నాడు. అటువంటి విశ్వాస వీరులైతే మీ కొమ్మును కూడా ఒకరోజు దేవుడు ఖచ్చితంగా హెచ్చించే పరిస్థితి